నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులో కుటుంబ నియంత్రణ పాటించొద్దని అన్నారు. వీలైనంత వరకు కూడా ఎక్కువ మందిని కలాలని అన్నారు. కాపాడుకోవాలంటే ఐక్యంగా ఉండాలని అన్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. మీ లెక్కనే మంచి మంచి 3 అంతస్తుల మేడలు కట్టుకున్నారు, ఇట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు, ఇట్లాంటి రోడ్లు వేసుకున్నారు, ఇట్లాంటి కార్లు కొనుక్కున్నారు, పిల్లల్ని అమెరికా పంపిండ్రు, లండన్ పంపిండ్రు, ఆస్ట్రేలియా పంపిండ్రు, అప్పుడప్పుడు జీవన్ రెడ్డి షాపింగ్ మళ్ళీ సినిమాలు చూసిండ్రు, అన్ని పోయినాయి. ఇప్పుడు ఒక్క మనిషి లేకుండా అయింది. కాబట్టి సంపాదించిన ఆస్తి, దాసబెట్టుకున్న బంగారం, కన్న బిడ్డల భవిష్యత్తు ఏమవుతున్నదో కూడా ఆలోచించండి. ఏం జరుగుతున్నది కశ్మీర్లో? హిందూ అయితే దాలు చంపిరు, ఇంకెందుకు కులపిచ్చి చూసిండ్రా? కమరోళ్ళు, కుమరోళ్ళు, అడ్డోళ్ళు, కాపోళ్ళు, మంగళోళ్ళు అని అడిగినరా? ఇటు తమిళోడా? హిందూ అయితే దాలు. కాబట్టి మీరు ఏదైతే జీవితాంతం కష్టపడి కడుపులో కనుక్కున్న పిల్లలు అన్నిటికీ అదే చెప్తున్నాను. వేదిక కదా, దయచేసి మా సోదరులు, మహిళలు అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీసేయమంటున్నాం. మొత్తం హిందువులు ఫ్యామిలీ ప్లానింగ్ కడుపు నిండా కనుకోవాలి, పిల్లలు కడుపు నిండా కనుకోవాలి. ఏనా మొత్తం మా 4 మేనత్తలు ఉంది, మా బాబు ఉండే, పెద్ద బాబు ఉండే, 7 మంది, ఇంటి నిండా పండగ మేక కోసుకుంటే అలా సరిపోకపోతుండే, ఓరిని ఒక లింగకు అది కూర్చుండే మామూలు. కానీ ఇవన్నీతో పాటు అంటే ఎక్కడ ప్రమాదం వస్తున్నది? ఎదుటివాడు 11 మందితో 12 మందితో ఆట ఆడుతున్నాడు, నువ్వు పారంకులతో ఇట్లా ఆడుతున్నాడు, ఆడేమో బాంబులు పట్టుకొని తిరుగుతున్నాడు.